వచ్చేసరికి విష్ణు సహస్రనామ స్తోత్రం 58వ శ్లోకం. ఇందాక చెప్తున్నాను 2 గ్రూపులు ఏర్పాటు చేశానని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్డ్ గ్రూప్ ఉందో వరమరాజు గారు శివోహం, అనీత గారు శివోహం. అయితే శివోహం ఈ అడ్వాన్స్డ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో నేను కొంతమందినే చేర్చాను. ఎందుకంటే నాకున్న ఆలోచన బట్టి వాళ్ళు చేస్తున్న సాధన బట్టి. అండ్ తురియ స్థితిలో ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. అండ్ వాడు చాలా గట్టిగా సాధన చేస్తున్నారు చెప్పింది. పూర్తిగా జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని అవగతం చేసుకుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఏదైతే సనాతన ధర్మానికి మూడు స్తంభాలు, ఆ 3 స్తంభాలు కూడా మనకు తెలుసు. ఒకటి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. అండ్ యాజ్ అ గురువులో వచ్చేసరికి మాత్రం మనకు తెలిసి మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా మూల స్తంభాలు. ఒక త్రికోణంలా భావిస్తే ఎప్పుడు కూడా 4 పలకలుగా భావించకుండా ఎప్పుడు త్రికోణం అంటే ఏంటంటే 3 కోణాలు కూడా కలుస్తాయి. ఆ 3 అనేది ఇంపార్టెంట్. త్రిగుణాలు కావచ్చు, 3 అవస్థలు కావచ్చు. ఈ 3 కోణాలకి కూడా 3 గురువులు ఉన్నారు. అండ్ 3 మనకి రూట్లు ఉన్నాయి. అదేంటంటే భక్తి మార్గము, జ్ఞాన మార్గము, వైరాగ్యము. ఈ 3 వల్ల మనకి ఆత్మానుభూతి తప్పగా కలుగుతుంది. ఆల్రెడీ చాలా మంది ఆ స్టేజ్ దాటారు. అదే గ్రూప్ లో కొంతమందిని తీసుకొచ్చి, మిగతా వాళ్ళకి గూగుల్ అవసరం లేదు. మీట్స్ వాళ్ళకి పోస్టులు చెప్తుంటే సరిపోతుంది. వాళ్ళు అడిగే కొన్ని వాటికి వీటికి రెగ్యులర్ గా నేను పెట్టే పోస్టులు పెడుతుంటే వాళ్ళు అట్లీస్ట్ దాంతో తృప్తి పడుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం గూగుల్ మీటింగ్ కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను నేను. కొద్దిగా రూట్ మారుతుంది గూగుల్ మీట్. ఈ గూగుల్ మీట్ లో మెయిన్ ఏంటంటే చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామ 58వ శ్లోకానికి వచ్చాం కాబట్టి ఇంకా మనకి ఇంకో 50 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఒక 50 రోజులు టైం పడుతుంది. ఈ లోపల సెకండ్ హాఫ్ సహస్ర విశ్లేషణ తర్వాత ఆవిడ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ మనం కర్మ, జ్ఞాన, వైరాగ్య మార్గాలను పూర్తిగా అవగతం చేసుకోవడం ఒక ఎత్తు. ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా కావచ్చు, లేకపోతే ట్రూ జ్ఞాన్ లో జాయిన్ అయిన ఒక 4 నెలలు కావచ్చు, మీ మనసులో సాధన ఎలా జరుగుతున్నది, ఎక్కడ మీకు సమస్యలు వస్తున్నాయి, మీ అంతా మీరు సమస్యలు మీలో పెట్టుకుంటే మాత్రం కుదరదు. అది బహిర్గతం చేయాలి. చాలా మంది వాట్సాప్ లో పెడుతున్నారు. అందుకోసం నేను కనీసం ఎవరైతే ఒక లెవెల్కి వచ్చారో వాళ్ళనే పెట్టి, సంశయాలు అనేది ఎవరికి ఏ లెవెల్లో వస్తాయి అన్నది చెప్పలేం. ఎందుకంటే సాధనలోనే సడన్ గా సమస్యలు వస్తుంటాయి. మొహమాటం లేకుండా చెప్పాలి సమస్యలు ఏ రకంగా వస్తాయి. ఎందుకంటే ఒకరికి వచ్చిన సమస్య చాలా మందికి రావచ్చు. ఆ సంశయాలు అనేది మొహమాటం లేకుండా ఈ గ్రూప్ లో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. నేనేదో ఉపన్యాసం ఇవ్వడం, మీరేదో వినడం అలా కాకుండా ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ మోనోలాగ్. నేను చెప్పడం మీరు వినడం కాకుండా ఇట్ షుడ్ బికమ్ ఏ డైలాగ్. సో ఫస్ట్ ఎలాగే భజన చేస్తాం, తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ నెక్స్ట్ 50 రోజులు జరుగుతుంది. ఇవాళ 58వ శ్లోకం కాబట్టి తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి భక్తి, జ్ఞాన, వైరాగ్యాల మీద పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి జ్ఞానం. ఇంకా మీకు నిద్దట్లో లేపినా సరే మీరు చెప్పగలరు. 2 తెలుసుకోవడం వేరు, సాధన చేయడం. సాధన చేస్తే గాని అనుభవానికి రాదు. ఏదైనా సరే సాధన చేసి తీరాలి. ఆ సాధన అనేది ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో ఆ టైంలో కాదు. ఇక్కడ చాలా మంది టైం దొరికినప్పుడు పూజ చేస్తాను, అలా కాదు. మీ పనులు మీరు చేసుకోండి. బట్ 24/7 మనసా మీరు భగవంతుడితో ఆ లింక్ అనేది నడుస్తూనే ఉండాలి. కర్తవ్యం నిర్వర్తించండి, తప్పేం లేదు. కర్తవ్యం ఇలాగ 24 hours అలాగ జరగదు కదా. ఏదో ప్రయాణం చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో చిన్న రిలాక్స్ అవుతూ ఉంటాం. కొంతమందికి టీ తాగుతూ ఉంటారు, కొంతమంది సిగరెట్ అలవాటు ఉంటుంది, కొంతమంది ఇలా వెళ్తుంటారు. 24 గంటలు బిజీగా లేడు. మనం అనుకుంటున్నాం తప్ప చాలా
బిజీ అంటే ఎవరు అంత బిజీగా ఎవరు లేదు. ఒక 8 గంటలు నిద్ర తీసేగా మిగతా 16 గంటలు పూర్తిగా బిజీగా ఉన్నాను అనడం మాత్రం పూర్తిగా అంత బిజీగా ఉన్నాడంటే మాత్రం ఏదో ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధిలో ఉన్నాడు, లేదు అంటే భౌతికంగా ఏదో ఆశిస్తున్నాడు అని అర్థం. సో ఏది ఏమైనా సరే మీరు కర్తవ్యం నిర్వర్తిస్తూ కూడా 24/7 మనకి ఆత్మతో లింక్ అయి ఉంది. భగవంతుని బయట వెతుక్కోవడం మానేయండి. బయట వెతుక్కుంటే దొరకడు. భగవంతుడు మీలోనే వెతుకు. ఆయన మీలోనే ఉన్నాడు, ప్రతి జడజీవ పదార్థంలో ఉన్నాడు. మొత్తం చైతన్యం అంతా కూడా భగవంతుడు. ఆ అనుభూతిని మీరు పొందుతుంటే దాని గురించి చాలా డిస్కస్ చేద్దాం. ఇక మీరు అలాగే దొరుకుతుంది. మీ ప్రశ్నలు కూడా ఇక్కడే అడగండి. ఇక్కడ అడిగితే వెంటనే టక్కన సమాధానం చెప్పుకోవచ్చు. ముందుగా మన విష్ణు సహస్రనామ స్తోత్రం 58వ శ్లోకం. అమ్మ ఆడవాళ్ళు మొదలు పెట్టండి. కళ్యాణి గారు. महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्त चक्र गदाधरः महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्त चक्र गदाधरः. ఇంకా నెక్స్ట్ అనిత గారు. శివోహం గురువు గారు. పుస్తకం 58వ శ్లోకం. టైం ఉంది గురుగారు, చెప్తున్నాను. మహావరహో గోవింద సుశేషణ కనకాంగని గుహ్యో గభీరో గహనో గుప్త చక్ర గదాధర మహావరహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త చక్ర గదాధర. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇంకా ఆడవాళ్ళు. నెక్స్ట్ ఎవరు? శైలజ. महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो कबीरो गहनो गुप्तश्चक्र गदाधरः महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो कबीरो गहनो गुप्तश्चक्र गदाधरः. బాగుంది. సన్నలత గారు చాలా చక్కగా చెప్పారు. శైలజ గారు ఉన్నారా? లేదా శ్రవంతి గారు? महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्त चक्र गदाधरः महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्त चक्र गदाधरः. శివోహం గురుగారు. శైలజ గారు. महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्त चक्र गदाधरः महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्त चक्र गदाधरः. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇంకెవరు ఉన్నారమ్మా? మన వనిత గారు. महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्र गदाधरः महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्र गदाधरः. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. జయలక్ష్మి గారు. महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्र गदाधरः महावराहो गोविंद सुषेण कनकांगदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्र गदाधरः. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చక్కగా చెప్పారు. ఇంకా మన ఉన్నారు వెంకటలక్ష్మి గారు ఉన్నారు. ఆడవాళ్ళు చెప్పారు, చాలా బాగా చదివారు, సంతోషం. ఇది మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ సత్యాన్వేషణలో అంతిమ స్థితికి వెళుతున్నాం. భగవంతుని తెలుసుకునే ఆ స్థితికి మనం చాలా దగ్గరగా వెళుతున్నాం ఈ శ్లోకంలో. నేను మొన్నే చెప్పినట్టు 108 శ్లోకాల్లో సగం 54, 54 ఒక ఎత్తు, మిగతా నెక్స్ట్ 54 ఒక ఎత్తు. దీంట్లో విషయాలు దీంట్లో రిపీట్ అవుతున్నప్పటికీ కూడా విచారణ పెరుగుతుంది.
దీంట్లో ఉన్నది దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నా కూడా విచారణ అనేది ఎక్కువ అవుతుంది. మెయిన్గా అది గొప్ప విషయం. విష్ణు సహస్రనామం భగవద్గీతలాగే, భగవద్గీతలో సాంఖ్య యోగం, ఆత్మ గురించి, ఆత్మస్వరూపం గురించి, కర్మ యోగం, తర్వాత కర్మ సన్యాసి యోగం, జ్ఞాన యోగం, విజ్ఞాన యోగం, ఈ ఏవైతే ఈ అధ్యాయాలు ఉన్నాయో, మొదటి 5 అధ్యాయాలు ఏవైతే, మిగతా అధ్యాయాలన్నిటి యొక్క సారాంశం కూడా వీటి మీద ఆధారం. ఇవే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ కర్మ అంటే అకర్మ, మన అదే కర్మ అంటే మీరు నిష్కామ కర్మే తీసుకోండి, కర్మ యోగమే తీసుకోండి తప్ప పుట్టి కర్మని తీసుకోవద్దు. ఈ కర్మ యోగము అంటే ఫస్ట్ సాంఖ్య యోగము ఆత్మ గురించి ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడో, సాంఖ్యయోగం అంటే ఆత్మ గురించి, అది కర్మ జ్ఞానం, ఇవి అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఏ యోగానికి వెళ్ళినా సరే ఈ ఎసెన్స్ అనేది, ఈ పువ్వు యొక్క పరిమళం అనేది పెడుతూనే ఉంటుంది. ఈ చైతన్యం అలాగా వెంటాడుతూనే ఉంటుంది. వీటిని అర్థం చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. ముందుకెళ్ళిన సాధన జాగదు, సాధన కాదు. ఈ లోపల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్తవి ఏవో కనబడుతుంటాయి, అండ్ ఇంకా అన్ని రకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి. భగవంతుడు మార్చేస్తారు. రాముల వారు పూజిస్తే కష్టాలు వస్తున్నాయని చెప్పి మెల్లిగా ఆంజనేయ స్వామికి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, పెళ్ళి అవ్వట్లేదు మా ఇంట్లో ఎవరికైతే, మెల్లిగా మళ్ళీ మీ శివుడి దగ్గరికి వెళ్తారు. కొన్నాళ్ళ శివుడు పాపం సన్యాసి ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటాడు అని చెప్పేసి మెల్లిగా ఇంకొక దేవుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. అలాగే గురువులు కూడా మారుస్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడ గొంగడి అక్కడే. సో ఈ యొక్క 5 అధ్యాయాలు తెలుసుకోకుండా వేరే యోగాలకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా వేరే సాధన చేద్దాము, హయ్యర్ లెవెల్కి వెళ్దాం అన్నది మాత్రం ఇంపాసిబుల్. అది కుదరదు, సాధ్యం కాదు. సో భగవంతుడు మనకి ఇచ్చిన వయస్సులోనే ఎంతైతే ఆయుర్దాయం ఇచ్చాడన్నది మన చేతుల్లో లేదు కాబట్టి దీంట్లో ఎటువంటి గ్యారెంటీ లేదు. ఎవరు కూడా ఆయుష్ని పెంచలేడు. మెయిన్ గా ఎవరు కూడా ఏ మాయలు మంత్రాలు చెయ్యలేడు. చేసినా సరే ఎప్పుడోకప్పుడు బయట పడిపోతుంది. అందుకోసం సద్గురులు ఎవరు కూడా మాయలు, మంత్రాలు, హామీలు చెప్పరు. జగద్గురు శంకరాచార్యుల వారికి ఎవరికి ఎప్పుడు కూడా ఏ మ్యాజిక్ చూపించలేదు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా తానే అనుభవించారు. ప్రశాంతంగా ఒక్కడే వెళ్ళిపోయి, ఒకవేళ పొరపాటున మండల మిశ్రుడితో జరిగిన సంవాదంలో సడన్ గా ఒక ప్రాబ్లం వచ్చింది. బ్రహ్మచారి ఆయన సడన్ గా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడాడు, ఒప్పుకున్నాడు. ఈలో ఉభయ భారతి మండల మిశ్రుడి భార్య జడ్జిగా ఉన్న ఉభయ భారతి ఆవిడ మహా జ్ఞాన సంపన్నురాలు. మండన మిశ్రుడు పూర్తిగా కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి ఆచార్య వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా మండన మిశ్రుని యొక్క భార్య ఈ కర్మ జ్ఞాన సిద్ధాంతాల యొక్క విశిష్టత పూర్తిగా అర్థం చేసుకుంది. ఆవిడ పేరు ఉభయ భారతి. ఈ పేరు కూడా ఎలా పెట్టారు, ఉభయ భారతి. 2 పక్కన పదునున్న భారతి అంటే సరస్వతి. భారతి అంటే సరస్వతి. 2 పక్కన పదునున్న సరస్వతి అంటే ఇటు కర్మ సిద్ధాంతం కావచ్చు, జ్ఞాన సిద్ధాంతం. మన ముందు ఉన్న 2 సిద్ధాంతాలు. మిగతావన్నీ కూడా దీని మీద ఆధారపడి నడవలసిందే. ఏది అయినా సరే ఈ కర్మ జ్ఞానం లేకుండా ఏ యోగము కూడా ఉండదు. ప్లీజ్ పూర్తిగా దాన్ని అర్థం చేసుకోండి. ఈ ఉభయ భారతి 2 పక్కన పదును గల సరస్వతీ దేవి. ఒక పక్క భర్త కర్మ సిద్ధాంతం, ఒక పక్క పైన ఎవరో ఒక బ్రహ్మచారి శంకరాచార్యులు. వాళ్ళు వచ్చి ఇద్దరి మధ్యన డిస్కషన్ జరుగుతుంది. ఇద్దరు కూడా చాలా వాదించారు. ఏం చెప్తున్నాడో ఆయన సమాధానం చెప్తున్నాడు, ఆయన ప్రశ్నలు అడుగుతుంది, నేను సమాధానం చెప్తున్నాడు. ఎవరు తప్పువాడు కాదు. ఎందుకంటే ఆ 2 సిద్ధాంతాలు లేనిదే సనాతన ధర్మం అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. అవునండి, కర్మలు చేయకుండా మనిషి లేడు కదండి. మనిషి ఎలా ఉంటాడు కర్మలు చేయకుండా?
కర్మ అనేది చేయకుండా మనిషి జీవించడం ఈజీ కాదు కదా. అలాగే భగవంతుని ఇచ్చిన జ్ఞానాన్ని వాడుకోకుండా జీవించడం కష్టం. కర్మ చెయ్యాలి, జ్ఞానం చెయ్యాలి. ఈ రెండిటి యొక్క అనుసంధానమే. ఈ రెండు ఎప్పుడైతే కలిసిపోయాయో అంటే కర్మని ప్రోత్సహించే మనస్సు, ఒక వివేకాన్ని ప్రోత్సహించే బుద్ధి, ఈ రెండు ఎప్పుడైతే కరెక్ట్ గా ఫ్రెండ్షిప్ అయిపోతాయో, ఒక మిత్రులుగా తయారైపోతాయో, ఒక స్నేహితులుగా తయారైపోయి ఒకే రకంగా ఆలోచన మొదలు పెడతారో, ఈ క్షణమే పరమాత్మ యొక్క అనుభూతి మీరు పొందు. వేల తరబడి, వందల ఏళ్ళు తరబడి, వేల ఏళ్ల తరబడి, ఎన్నో జన్మల తరబడి వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఈ క్షణమే, ఇప్పుడే, ఈ గంటలోనే, ఈ నిమిషంలోనే మీకు పరమాత్మ యొక్క విభూతిని మీరు మనస, వాచ, కర్మణ అనుభవిస్తారు. అందుకు మీరు సిద్ధంగా ఉంటే, ఎటువంటి సంశయాలు లేకుండా ఉంటే, దృఢ నిశ్చయంతో ఉంటే, స్థిర చిత్తంతో ఉంటే, మీరు రెడీగా ఉండాలి, దృఢ నిశ్చయంతో ఉండాలి, స్థిర చిత్తంతో ఉండాలి, స్థిరమైన చిత్తంతో. ఇంక ఎటువంటి సాధనలు అవసరం లేదు. ఈ క్షణమే మీరు భగవంతుని యొక్క విభూతిని. దానికి కావలసిందల్లా ఒకే ఒక్క సోర్స్, కర్మని జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి. ప్రతి దాన్ని కూడా భగవత్ స్వరూపంగా చూడటం. ఇప్పటి వరకు ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ ఎంతమంది మహా సద్గురువులు అవతరించి వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ మధ్య తారతమ్యం సృష్టించకుండా ఉండడం. ఈ గురువు గొప్ప, ఈ గురువు చెడ్డ, ఈ గురువు గొప్ప, ఈ గురువు చెడ్డ. ఒకళ్ళ చెడ్డ అయినా, మంచి గురువు అయినా సరే భగవంతుడి దగ్గర ఏదో ఒక రోజు బయట పడిపోతారు. అది మనకు అనవసరం. ఆ ఎనాలిసిస్ అనవసరం. నాలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికే నా ప్రయత్నం. నా అజ్ఞానాన్ని తొలగించుకొని నా జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి. అదే మన ప్రయత్నం. ఒక్క దీపం, ఒక్క అగ్గిపుల్ల, ఒక్క దీపం వెలిగిస్తుంది. ఎంత పెద్ద గదైనా సరే, మొత్తం సినిమా హాల్ అంతా కూడా, ఒక సినిమాలు ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ పూర్వకాలం కరెంట్ పోతూ ఉండేది. తర్వాత అప్పుడు ఏం లేదు, అప్పుడు ఒక టార్చ్ లైట్ వేసాం. ఎంత వెలుగు వచ్చేదండి సినిమా హాల్. తర్వాత ఒక కరెంటు పోగానే ఒక చిన్న సెంటర్ లో ఒక లైట్ పెట్టేవారు సీలింగ్ మీద. కరెంటు పోగానే ఒక పొరపాటున ఈ లైట్ వెలిగేది. దట్స్ ఇనఫ్. ఇంతవరకు కూడా ఇంత పెద్ద లైట్ తో చూస్తున్న సినిమా హాల్ కరెంటు పోయినప్పుడు ఆ చిన్న లైట్ ఏదైతే సెంటర్ లో పెట్టారు, మొత్తం సినిమా హాల్ మొత్తం కూడా వెలుగును ప్రసరింపజేస్తుంది. ఇదే కిటుకు, చిన్న దీపం. జ్యోతి స్వరూపాయ నమః. అదే అర్థం అండి. అయ్యప్పని ఎక్కువగా పూజిస్తారు. జ్యోతి స్వరూపం అంటే నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఒక్కసారి నీలో ఉన్న జ్ఞాన జ్యోతిని ఒక్కసారి వెలిగించి సత్యం. అందుకోసం భగవంతుని ముందు దీపం పెడుతున్నాం. భగవంతుడి అందుకే ఆరతిస్తున్నాం. 100 రకాల ఆరతులు ఇస్తున్నాం. నక్షత్ర హారతి అని చెప్పి ఒకటి, పంచహారతి, ఏకాదశి హారతి, 11 దీపాలు, 5 దీపాలు, 3 దీపాలు, 1 దీపం, లాస్ట్ లో 1 దీపంతో ఇస్తారు. లాస్ట్ లో మీరు వెళుతున్నప్పుడు ఎన్ని ఆరతులు జరిగినా సరే, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఎన్ని రకాల ఆరతులు ఇచ్చినా సరే,
లాస్ట్ లో ఒకే ఒక్క హారతి ఇస్తారు. చిన్న కలసంలాగా ఉంటుంది, చిన్న కలసంలాగా ఉండి ఒకే ఒక్క దీపం ఉంటుంది. అంతకుముందు చాలా హారతులు ఇచ్చారు. 16 ఒత్తులతో ఇస్తారు, 12 ఒత్తులతో ఇస్తారు, 9 ఒత్తులతో ఇస్తారు, 5 ఒత్తులతో ఇస్తారు, 3 ఒత్తులతో ఇస్తారు. ఆఖరిచ్చే హారతిని కుంభహారతి అంటారండి. ఒక్కటే కుంభహారతి అంటారు. మన్నదాత గారికి బాగా తెలుసు, రెగ్యులర్ గా చేస్తుంటారు. కుంభహారతి కుంభంలాగా ఉంటుంది, ఒక చిన్న అది వెలిగించి లాస్ట్ లో అయ్యవారికైనా అమ్మవారికైనా ఆ దాంతోనే ముగిస్తారు. అర్థం ఏంటంటే ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఇన్ని రకాల ఆర్తుల వెనక స్టోరీ ఏంటంటే ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, ఎన్ని రకాల జ్ఞానమైనా పొందొచ్చు. కానీ ఆ పొందిన జ్ఞానం అంతా కూడా భౌతిక జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మికమైన జ్ఞానం కావచ్చు, లాస్ట్ ఈ జ్ఞానం అంతా కూడా ఒక్క ఆత్మ జ్ఞానం కింద మారి, అంటే తన్ను తాను పూర్తిగా తెలుసుకో. తనలో మొత్తం ఇప్పటి వరకు ఉన్న జ్ఞానాలన్నీ కూడా ఒకటైపోవాలి, ఒకే దీపంగా మారిపోవాలి. కుంభహారతి స్వర్ణలత గారు చెప్పినట్టు ఒక్క దీపంగా మారి, ఒకే జ్ఞానంగా మారిపోవాలి. ఆ జ్ఞానం ఏంటంటే ఆత్మజ్ఞానం. సో ఇది ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే ఒకటే మార్గం. మొహమాటం లేకుండా శ్రీకృష్ణుడు చెప్పేశాడు, అండ్ కొండ బద్దలు కొట్టినప్పుడు శంకరాచార్యులు చెప్పేశాడు. కర్మ జ్ఞానాలను అనుసంధానం చేసుకో, వీటినే భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలు. భక్తి అనేది కర్మ, తెలుసు కదండి. భక్తి అంటే కర్మ, కర్మలోనే వస్తుంది. భక్తి అయినా సరే, ధ్యానం అయినా సరే, ఏదైనా సరే కర్మ కిందే వస్తుంది. సో కర్మ అనకుండా బదులు కర్మ జ్ఞాన వైరాగ్యాలు అనొచ్చు. భక్తి అని పేరు పెట్టుకున్నారు, కర్మని అక్కడ భక్తి అని పెట్టుకున్నారు. అంటే విశ్వాసంతో కూడిన కర్మ, విశ్వాసంతో కూడిన కర్మనే భక్తి అంటాం. కాబట్టి భక్తి అన్న పదాన్ని పెద్దలు వాడటం జరిగింది. కర్మ జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం తప్పు లేదు, కానీ ఈ కర్మల్లో కన్నా అత్యుత్తమమైన కర్మ ఏదంటే భక్తి. ఎందుకంటే భక్తి వెనక అతను ఒక విశ్వాసం ఉంది. ప్రతి మనిషికి ఒక విశ్వాసం ఉంది, చిన్నదో పెద్దదో. పూర్తి విశ్వాసం ఉండొచ్చు, కొంచెం విశ్వాసం ఉండొచ్చు, భయం ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, ఏదో ఆశ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. మొత్తానికి భక్తి అయితే ఉంది. 190 మంది ఇదే ఉంటుంది. ఆశ వల్ల దేని వల్ల మొత్తం ఏదో ఒక భగవంతుడి మీద నమ్మకం, దాన్ని నిలబెట్టుకోవాలి. మరి భగవంతుడు మార్చాడంటే అది భక్తి కాదు. రాములాని పూజిస్తాం, కష్టాలు వస్తాయి. రాములాని పూజిస్తే కష్టాలేరా, వెంటనే దేవుడు మారుస్తాం, శివుడి దగ్గరికి వెళ్తాం. అది భక్తి ఎలా అనిపించుకుంటుంది. శివుడు అప్పుడు కూడా కష్టాలు తీరవు. శివుడు ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చొని ఉంటాడు, ధ్యాన యోగంలో ఉంటాడు. ఆయన్ని పట్టుకుంటే ఏం లాభం అని చెప్పి మెల్లిగా సుబ్రహ్మణ్యేశ్వర వస్తాడు అన్నాడు. ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉంటాడు, శానాన్ని కదా, యావత్తులక సైన్యాధ్యక్షుడు, మెల్లిగా మారుతూ. ఇలా ఎంతమంది మారుస్తారు స్వామి దేవుణ్ణి, ఎంతమందిని గురువులు మారుస్తారు. సో ప్రతి వ్యక్తికి కూడా ఒక భగవంతుడు, ఒక గురువు. ఇక్కడ ఉభయ భారతి శంకరాచార్యుల వారికిను మండన మిశ్రుని గారికి ఇది జరుగుతున్నప్పుడు చర్చ ఎంత మంచి చర్చ అంటే మొత్తం వేదాంతం అంతా కూడా బయట పెట్టేశారు. వీళ్ళ మధ్యలో జరిగిన సంవాదంలోని వాళ్ళు కావాలని సంవాదం చేశారు. ఏదో మీకు ఇన్ని అభిమతాన్ని ఓడించిన శంకరాచార్యులు మాత్రం లాస్ట్ లో మండన మిశ్రుడు శంకరాచార్యులు వారు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నది మాత్రం చాలేదు. కొంతమంది ఏవో సినిమాల్లో చూపించినట్టు, పుస్తకాలు రాసినట్టు మండన మిశ్రుడు ఓడిపోయాడు, తలదించుకున్నాడు, ఆ పూలమాల మండన మిశ్రులో ఉన్న చెమట్ల వల్ల అది వాడిపోయింది, శంకరాచార్యులు వారు మాల మాత్రం ఫ్రెష్ గా ఉంది. దానిలో ఎవరు గెలుపని అందుకే ఉభయ భారతిని పెట్టారు. నేను ముందే చెప్పాను, ఆవిడ పేరే ఉభయ భారతి.
ఉభయ భారతి రెండు పక్కల పదునున్న సరస్వతి. కర్మయోగం మీద ఇటు జ్ఞానం మీద రెండు పక్కల పదునున్న సరస్వతే మండనం ఇస్తున్న భార్యగా ఉభయ భారతిగా పేరు. అది ఉభయ భారతి. దాన్ని మనం అర్థం చేసుకోవడం ఉంది. ఆవిడ అడిగిన ప్రశ్నకి లాస్ట్ ఎప్పుడైతే భర్త ఓడిపోతున్నాడు తెలిసిందో ఉభయ భారతి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. శంకరాచార్యుల దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే తాను సన్యాసి. అంటే అర్థం ఏంటంటే శంకరాచార్యుల వారి యొక్క జ్ఞానము ఆ నిమిషంలో సంపూర్ణం కాలేదు. ఇంత మహామేధావి అయిన శంకరాచార్యులు వారు సంసార జీవితం మీద ఎటువంటి ఐడియా లేదు పాపం. కానీ ఆయన ఉన్నదే 32 సంవత్సరాలు. శంకరాచార్యులు వారు మనకి దర్శనం ఇచ్చింది కేవలం 32 ఏళ్ల పాటు మాత్రం. ఈ 32 ఏళ్ళ వేదాలు అభ్యసించాడు. 4 ఏళ్లకే వేదాలు అభ్యసించాడు. 8 ఏళ్ల ప్రాయంలో 4 వేదాలు, మనకి 5 ఏళ్లకే ఉపనయనం చేశారు తల్లిగారు. తండ్రి అప్పుడు ఉండేవారు. 8 ఏళ్ల ప్రాయంలో 4 వేదాలు అభ్యసించారు. 12 సంవత్సరాల వయసులో అన్ని శాస్త్రాలు అపోహన పట్టేశారు. 16వ ఏట భాష్య రచనకు పూనుకున్నారు. ఆయన భాష్యాలు అంటారు. శంకర భాష్యం, భాష్యం అన్నింటికి భాష్యం రాశారు. ఆయన భాష్యం రాయలేనిదంటూ లేదు, అంతలా. సో ఇన్ని అద్భుతాలు చేశారు. కానీ ఆయనకి ఈ మండలం ఇస్తున్న ఇంతమందిని కూడా సత్య మార్గంలో తీసుకొచ్చిన శంకరాచార్యుల వారు భావం నిజమే, మా అభిమతం వెనకాతల, మా మతం వెనకాతల సత్యం లేదు. ఏదో పెట్టేసుకున్నాం, నడిపేస్తున్నాం, కొంతమంది ఫాలో అయిపోతున్నారు, ఏదో నడిచిపోతున్నారు. కానీ అది కాదు, అది తప్పు. రేపొద్దు మీ కొంపలే ఉంచుతుంది అని చెప్పారు. వాడు విన్నారు కూడా. చాలా మంది అభిమతాల వాళ్ళు మళ్ళీ సనాతన ధర్మాన్ని లోకి వచ్చేసారు. అప్పుడు తర్వాతే శంకరాచార్యుల వారే మన 10 దశావతారాల్లో బుద్ధుడు చెప్పిందంటే తప్పేమీ లేదు, మహాజ్ఞాని ఆయన. బుద్ధుడు చెప్పిందంటే తప్పేం లేదు, మహాజ్ఞాని ఆయన. వేదాన్ని కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు, జ్ఞాన సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు. వేదాల్లో ఉన్న కర్మని ఆయన ఒప్పుకోలేదు, జ్ఞానాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాల్సిందే. ఈ వేదాన్ని దాటి ఎవడు బయటికి వెళ్ళలేడండి. వేదాల్లో ఒక భాగమే ఉపనిషత్తులు. మొదటి 3 భాగాలు కర్మకాండకి చెప్పినా 4వ భాగం జ్ఞానకాండకి చెప్తున్నారు. కాబట్టి ఈ జ్ఞానకాండను ఒప్పుకోకుండా ఎవడు కూడా వెళ్ళలేడు. ఇంపాసిబుల్ అది. ఎందుకంటే అంతా కూడా సత్యం, జ్ఞానం, అనంతం. భగవంతుడి డెఫినేషన్ అంతా ఉపనిషత్తులు. సో దాని బట్టే మీకు చాలా జరిగాయి. తర్వాత ఏదో రాజుగారి యొక్క పరకాయ ప్రవేశం చేయడం, ఆ రాజుకి ఎంతమంది భార్య ఉండడం, తాను ఆత్మస్వరూపంతో పరకాయ ప్రవేశంతో ఆ రాజు మనసులో ప్రవేశించి ఈ సాంసారిక జీవితానికి సంబంధించిన విషయాలు గ్రహించడం. ఆ టైంలో మళ్ళీ ఈ లోపలే ఎవరెవరు ప్లాంట్ గా శంకరాచార్య పార్థివ దేహానికి మంటెట్టేయడం. అంటే అవన్నీ ఒక స్టోరీ కింద మనం అనుకుంటున్నాం. ఈ ఏదైతే బాడీ ఈయన భద్రపరిచి పరకాయ ప్రవేశం చేశారో ఈ బాడీ శంకరాచార్యుల వారి యొక్క శరీరాన్ని దగ్ధం చేసేయడం స్టోరీస్ ఉన్నాయి. ఆ టైంలోనే ఒక్కసారి ఆత్మతో కరావలంబ స్తోత్రం, దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎప్పుడు హిమాలయ భర్తల ప్రాబ్లం వచ్చిన కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని చెప్పి, ఇక్కడ శరీరం దగ్ధం అయిపోతున్నట్టు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఓకే, ఆ డిస్కషన్స్ మనకు అనవసరంగానే. ఆయన జీవించిందే 32 ఏళ్ళు కాబట్టి దాని గురించి అంత పెద్ద కన్ఫ్యూజన్, అన్ని స్టోరీస్ మనకు అవసరం లేదు. వెనకాతలు ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఆ విషయాలు కూడా చెప్పాడు. ఆ విషయాల మీద కూడా జ్ఞానం సంపాదించాడు. ఎందుకంటే సృష్టి పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలంటే సృష్టి విషయం కూడా తెలుసుకోవాలి. అందుకే సన్యాసులు ఎప్పుడు పరిపూర్ణ జ్ఞానం సంపాదించలేదు. అసలు పెళ్లి చేసుకోకుండా చిన్నప్పటి నుంచే సన్యాసిగా ఉన్నవాడు పరిపూర్ణమైన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని పరిపూర్ణం అని చెప్పాను. కానీ పాత జన్మలో తాను చేసుకున్న
ఆ యొక్క వాసనలు ఈ జన్మలో కూడా ఉండి కొంతమంది దాంట్లో ఉన్న ప్లస్ దాంట్లో ఉన్న మైనస్ అన్ని కూడా ఈ జన్మలో కూడా ఆపోసన పెట్టి కష్టాలు ఎలాగైతే క్యారీ ఫార్వర్డ్ అవుతాయో జ్ఞానం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీకు చెప్పాను కదా, కర్మ ఫలితాలు ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతాయో జ్ఞానం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ జ్ఞానంతో బ్రహ్మచారిగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మళ్ళీ వాళ్ళు అనుభూతి పొందుతారు. ఎందుకంటే ఇవన్నీ మనసులో చిప్పు కింద మిగిలిపోతాయి కదా. వాళ్ళు ఎప్పుడుగా ఆత్మనే నమ్ముకున్నారు కాబట్టి ఆత్మ చైతన్యం ఎప్పుడూ వాళ్ళ వెనకైతేనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా రీకాల్ చేసుకుంటారు. దే కెన్ రీకాల్ మళ్ళీ వాటిని ఒక్కసారి చేసుకొని మైండ్ లోకి తెచ్చుకుంటారు. అలా అని చెప్పి మనుషులే మారిపోరు, ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంతో ఉంటారు. ఈ మనస్సు అనేది కొంతవరకు లేస మాత్రంగా ఉంటుంది. అదే చెప్తా, లేస మాత్రంగా ఉంటుంది. మనందరిలో కూడా 100% వ్యక్తమైన మనస్సు ఇలాంటి ఆత్మానుభూతి పొందిన వ్యక్తులు సద్గురు దగ్గర ఓన్లీ 5% 10% ఉంది. మిగతా 90% ఆఫ్ మనస్సు ఆత్మతోనే ఉంది. ఒక 10% వాళ్ళు బాహ్య విషయాలకి ప్రాధాన్యత ఇచ్చి తప్పదు. సమాజంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర 10 మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు కాబట్టి వాటిని వెనక తప్పదు. అండ్ ఎవరైతే ఎవరికి ఏ రకంగా సహాయం చేయాలో అది చేస్తారు కాబట్టి 5% లేస మాత్రమైన మనసుతో ఉంటారు సద్గురులు. మిగతా 95% కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మతో అనుసంధానమై ఉంటారు. ఇది మన అందరూ కూడా సాధకులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అంత ఈజీగా సిద్ధించదు అంటే సిద్ధించదు, లేదు సిద్ధిస్తుంది అంటే సిద్ధిస్తుంది. మీకు గంటలో ఆత్మానుభూతి కావాలన్నా దొరుకుతుంది. ఈ జన్మంతా కూడా నాకు ఆత్మానుభూతి కుదరదు అంటే కుదరదు. మీరు ఆత్మ అనేది మనలోనే ఉంది కాబట్టి మీరు ఎంత దగ్గరగా వెళ్తారో అంత తొందరగా ఆత్మ మీ వైపు. మీరు ఎప్పుడైతే వెళ్ళట్లేదో ఆత్మ దూరంగా మీలోనే ఉన్న ఆత్మ అక్కడ బయటే వెతుక్కోక్కర్లేదు, మీలో ఉన్న ఆత్మే కానీ ఆత్మానుభూతి అన్నారు. సో ఇంత దగ్గరగా ఉన్నదాన్ని పొందాలంటే గంటలో పొందొచ్చు. పొందలేము అంటే పొందలేము. ఆ పొందిన తర్వాత కూడా బాహ్య ప్రపంచంలో ఉంటూ తన కర్తవ్యాలు చేసుకుంటూ తన సంసారాన్ని పోషించుకుంటూ తను చేయవలసిన నైమిత్తిక కర్మలు, నిత్య కర్మలు, నిత్యంగా చేయవలసిన కర్మలు, ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేయవలసిన కర్మలు, కుటుంబ పోషణ, పిల్లల పెళ్లిళ్ళు, వాళ్ళ చదువులు, ఇవన్నీ కూడా చేయాలి. కామ్య కర్మలు మాత్రం చేయడు. ఈ కామ్య కర్మలు కోరికలతో చెయ్యడు. నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు చెయ్యాలి కాబట్టి తప్పకుండా చేయాలి. కామ్య కర్మలు అన్న దాన్ని మాత్రం పూర్తిగా హృదయం నుంచి బయట, ఎందుకంటే ఆత్మ సంబంధం ఉంటాడు. సో మీరు ఏమనుకుంటున్నారంటే మన ఋగ్యాలు ముందుగా చెప్తున్నారు, ఎవరు కూడా బయటికి మాత్రం ఏదో అన్ని వదిలేసుకోవాలన్న మాత్రం ఆలోచన లేదు. అది సనాతన ధర్మం ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకోదు. అండ్ దీంట్లో భగవంతుని గ్రహించడానికి షార్ట్ కట్లు లేవు. ఉన్నవి 3 మార్గాలు: భక్తి, జ్ఞాన, వైరాగ్యం. కర్మని భక్తి అన్నారు ఎందుకంటే ఒక నమ్మకం. సో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఈ 3 కూడా లేకుండా భగవంతుని యొక్క దర్శనం కానీ, పరమాత్మ దర్శనం కానీ, ఆత్మ దర్శనం కానీ, స్వస్వరూప జ్ఞానం కానీ, నిధిధ్యాసన కానీ. సో దానికి ఎగ్జాంపుల్ శంకరాచార్యుల వారు. అందుకే మండమిశ్ర పేరు ఎందుకు తెచ్చారంటే ఎంత జ్ఞాన సిద్ధాంతాన్ని బోధించినా సరే ఆయన కూడా ఎన్నో 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 శ్లోకాలు మనకు అందజేస్తారు. ఎన్ని శ్లోకాలు అందజేశారంటే ఈ శ్లోకాలు వెనకాతలు ఉన్నది కర్మ సిద్ధాంతం.
వెనకాతల జ్ఞానం ఉంటున్నప్పటికి కూడా సామాన్య ప్రజల కోసం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆయనకు అందించిన శ్లోకాలు అన్ని కాదు, మాక్సిమం శ్లోకాలని ఆయనే చెప్తారు. కర్మతో ఉన్న శ్లోకాలే, బట్ దాని వెనకాతల జ్ఞానాన్ని మాత్రం అడ్డుపెట్టి అది ఏనాడు మహిమని చూపలేదు. దేనికి మహిమలు? నీలో ఉన్న స్వరూపాన్ని తెలుసుకోవడానికి నీకెందుకు గారడీలు, మహిమలు ఎందుకు, అష్టసిద్ధులు ఎందుకు, నవనిధులు ఎందుకు? ఏదో కొనుక్కోవాలంటే ఏదో డబ్బు నీకు కావాలి, ఆ నవనిధులతో నీకు పని ఉంటుంది. బంగారం వీటితో వాటితో వజ్రాలు వైడూర్యాలతో పని. ఏదో చెయ్యాలంటే నీకు అష్టసిద్ధులతో ఉంటుంది. అణిమ గరిమ లగిమ మహిమ ప్రాప్తి రాకామ్యం వసిత్వం ఈసత్వం. నీలో ఉన్న భగవంతుని తెలుసుకోవద్దని కావాలి. నీలో ఉన్న భగవంతుని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నా అష్టసిద్ధులు నవనిధులు కూడా వస్తాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి ఆంజనేయ స్వామి అందుకే కొలుస్తాం. ఆంజనేయ స్వామి తెలిసిన ఒకటే ఒక్కటి, మిగతా వాటి గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన ఆలోచించిందంతా కూడా రాముల వారి పరిచయం అయిన తర్వాత, రాముల వారి పరిచయం అవ్వకముందు ఆంజనేయ స్వామి, రాముల వారి పరిచయం అయిన తర్వాత ఆంజనేయ స్వామిని, ఈ రెండు స్టోరీస్ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ చేసిన జ్ఞానం చిన్నప్పుడు గురించి తెలుసుకున్న సత్యాన్వేషణ ఆంజనేయ స్వామి స్టోరీలు అదే మనం తెలుసుకోవాలి. అది దానివల్ల రామ దర్శనం సాక్షాత్ విష్ణు స్వరూపుడు శివస్వరూపుడే. రాముల వారి దర్శనం ఎప్పుడైతే ఈ స్థితి ఆంజనేయ స్వామి లయ రాముల వారి స్థితి ఎప్పుడైతే ఒకటిగా మారిపోయిందో, రామాంజనేయం అయిందో, రామాంజనేయం అయిందో అంటే కర్మ. ఆంజనేయ స్వామి అప్పటి వరకు కూడా పూర్తిగా కర్మనే నమ్ముకున్నాడు. దాసుడు అన్నాడు. దాసుడు ఎప్పుడు కూడా నమస్కారం పెట్టడం, గురువు ఏం చెప్తే దాన్ని చేయడం. సాక్షాత్ రాముడి సత్య స్వరూపం. సో సత్య ధర్మాలు ఎప్పుడైతే ఒకటైపోయాయో, రామాంజనేయంగా తయారైందో దానికి ఇంకా తిరుగులేదు. అది రామాయణ యొక్క సారాంశం. రామాంజనేయుని యొక్క కళ యొక్క సారాంశం ఏంటంటే సత్యము ధర్మము ఒకటే. ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారు కూడా మండన మిశ్రుడి యొక్క వాడి యొక్క జరిగిన డిస్కషన్ అనేది పూర్తిగా కర్మల వెనకాతల ఉన్న జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి. మీరు జ్ఞానం అంటే కొత్తగా ఆలోచించాల్సిన అవసరం అంటూ ఏం లేదండి. నిష్కామ కర్మే జ్ఞానం. కర్మయోగం యొక్క అంతమే జ్ఞానం. కర్మ సన్యాసమే జ్ఞానం. జ్ఞానం అంటే టక్కన పుట్టుకొచ్చేది కాదు. కర్మ సన్యాసమే అంటే నిష్కామ కర్మే జ్ఞానము. జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానం గురించి శ్రీకృష్ణుడు జ్ఞానం అంటే ఏమిటి, దాని స్వరూపం ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేడు. భగవద్గీతలో మీకు కనబడదు. జ్ఞానాన్ని స్వరూపాన్ని చెప్పలేడు. ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకునే మార్గాన్ని చెప్పు. అది జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, ఏ భావంతో చేస్తావో నాకు కావాలి. శ్రీకృష్ణుడు అన్నాడు, ఏమనే చేయి, ఏ కర్మలనే చేయి, నాకు అనవసరం. ఏ భావంతో చేస్తున్నావో నాకు కావాలి. ఆ భావమే నీకు జ్ఞానాన్ని ఉదయింపజేస్తుంది. ఆ పొందిన జ్ఞానాన్ని నువ్వు విజ్ఞానంగా మార్చుకో, అనుభవపూర్వకమైన జ్ఞానంగా మార్చుకో. నీలో ఉన్న పరమాత్మ ఆ నిమిషమే నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు. నువ్వు ఆయన బయట దర్శించుకోవాలనుకుంటా బయట నీకు సాక్షాత్కరిస్తాడు. నీవు నీలోనే దర్శించుకోవాలి అంటే మాత్రం నీలోనే దర్శనమిస్తాడు. రెండు ఇచ్చాడు ఆప్షన్. సాకార నిరాకారాలకి ఎట్టి పరిస్థితుల్లో భేదం లేదు. సాకారంగా నీ భగవంతుడు దర్శనం చేసుకుంటావా, సాకారంగానే కనబడతాడు. ఒక మనిషి రూపంలో కనబడతాడు. గజేంద్ర మోక్షం అన్ని అవే చెప్తున్నాయి. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు లక్ష్మీ నృసింహస్వామి దర్శనం ఇచ్చినట్టు, గజేంద్రుడు డైరెక్ట్ గా విష్ణుమూర్తి వచ్చినట్టు, నువ్వు సాకారంగా అలాగే
ఈయన ఎవడు చిరంజీవి ఆయన శివలింగాన్ని గట్టిగా పట్టుకుని ఎముడు వస్తుంటే ఏంటి ఆయన పేరు మార్కండేయులు. మార్కండే డైరెక్ట్ గా శివుడే వచ్చేసాడు. యముడిని ఎదిరించడానికి సాక్షాత్ శివుడే వచ్చేసాడు. సాకారంగా కావాలంటే సాకారంగా ఇస్తాడు. నువ్వు సాకారమే కావాలనుకున్నావు అనుకోండి, భగవంతుడు సాకారంగా ఒక మనిషి రూపంలోనే ఒక జంతు రూపంలోనో ఏదో ఒక రూపంలో నీకు దర్శనం ఇస్తాడు. రామాయణ స్టోరీ అంతా కూడా సాకారం మీద నడుస్తుంది. రాముల వారు ఆంజనేయ స్వామి హృదయాన్ని అర్థం చేసుకోవడం, ఆంజనేయుడు రామ హృదయాన్ని అర్థం చేసుకోవడం, ఆదిత్య హృదయం అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఆదిత్య హృదయం అంటే సూర్యుని యొక్క హృదయం. అదే రాముల వారిని చెప్పాడు, యుద్ధానికి వెళ్ళలేక ముందు ఇది జరిగింది బోధిస్తాడు. ఆ హృదయమే, ఆ హృదయంలోనే ఆదిత్యుడు ఏదైతే, ఆదిత్యుడు అంటే సూర్యుడు నాకు తెలుసు. వేల కోట్ల కాంతితో వెలిగిపోతున్న సూర్యుడు ఎక్కడ అనుభూతి పొందాలండి? నీ హృదయంలో అనుభూతి పొందాలి. ఇక్కడ ఆదిత్య హృదయం అంటే ఆదిత్యుని యొక్క హృదయం కాదు, ఆ ఆదిత్యుడు నీ హృదయాల్లో అనుభూతి పొందాలి. అది ఆదిత్య హృదయం. గతో యుద్ధ పరిశ్రాంత, యుద్ధానికి సిద్ధమైతున్న రాముడు వారికి ఉపదేశించిన, అగస్త్యులు వారు ఉపదేశించారు. ఈ వెనకాతల ఈ కర్మ సిద్ధాంతము, ఈ శ్లోకాలు, అది అగస్త్యుడు చెప్పిన, వశిష్ఠుడు చెప్పిన, విశ్వామిత్రుడు చెప్పిన, అత్రి మహర్షి చెప్పిన, ఎంతమంది మన శంకరాచార్యులు వారు చెప్పిన, రామానుజాచార్యులు వారు చెప్పిన, మధ్వాచార్యులు వారు చెప్పినా సరే వాటి వెనకాతల తెలిసి తెలియకుండా ఈ సత్యం అనేది అలాగ ఉంటూనే ఉంటుంది. బయటకు చేసేదంతా కూడా సాకారం, వెనకాతల నిరాకారం. అలా నిరాకారమైన సత్యం నడుస్తూనే ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, పువ్వులు కనబడుతూ ఉంటుంది. ఆ వాసన అనేది ఆ పువ్వులు వెంటాడుతూనే ఉంటుంది వాడిపోయేంత వరకు కూడా. ఆ పువ్వు రాలిపోయే అంతవరకు కూడా, రాలిపోయిన తర్వాత కూడా కొంతసేపు ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. దాని నుంచే ఫ్రాగ్రెన్సెస్ తయారు చేస్తారు, పెర్ఫ్యూమ్స్ గట్ట అప్పుడప్పుడు కొన్ని పువ్వుల నుంచి తీస్తూ ఉంటారు. పువ్వు మాయమైపోతుంది, ఫ్రాగ్రెన్స్ మాత్రం మిగిలి, దాని యొక్క పరిమాణం ఇంకా వెతికే ఉంటుంది. సో ప్రతి సాకారాన్ని వెనకాతల, ప్రతి కర్మ వెనకాతల, సాకారం అంటే కర్మనే అనుకుందాం, ఎందుకంటే సాకారంగా చూసి చేస్తున్నాం కాబట్టి, మన ఇంద్రియాలతో చేస్తున్నాం కాబట్టి అది సాకారం. చేసే ప్రతి కర్మ కూడా సాకారం. దాని వెనకాత ఒక రకమైన నిరాకారం అనే పరిమళం నడుస్తూ, ఆ నిరాకారమైన పరిమళాన్ని గుర్తించడమే జ్ఞానం. గుర్తించడమే జ్ఞానం, అంతే. గుర్తించిన తర్వాత దాన్ని సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకొని అనుభూతి పొందడం అనేది విజ్ఞానం. దీనికి ఎటువంటి అడ్డంకులు లేవు, ఎటువంటి కఠోర దీక్షలు లేదు, దీనికి ఎటువంటి వస్త్రధారణ అవసరం లేదు. దీనికి హాయిగా ఒక రకంగా ఈ రకంగా కూర్చోవాలి, ఆ రకంగా కూర్చోవాలి రూల్ లేదు. కాలు మీద కాలు వేసుకొని పడుకొని మరి కూడా భగవంతుడు తలుచుకోవచ్చు అని అడ్డు చెప్పడు. నడుస్తూ కూడా భగవంతుని గ్రహించవచ్చు, నిద్రలో కూడా భగవంతుని గ్రహించవచ్చు. సో ఆదిశంకరులు బోధించిన, ఆయన ఒకటే అడిగాడు, ఆదిశంకర్ ఏనాడు మహిమలు చూపలేదు, నీలోనే భగవంతుడు ఉన్నాడు, అతన్ని అనుభూతి పొందే జ్ఞాన సాధన చెయ్యు. శంకరాచార్యులు బోధించిందల్లా సూక్ష్మంగా గాని తీసుకుంటే, శంకరాచార్యులు బోధించిన అద్వైత సిద్ధాంత వెనకాతల సూక్ష్మం ఏంటంటే, బాబు ఏ మహిమలు అవసరం లేదు, నీలో ఉన్న భగవంతుడు దర్శించు. అంతే, రెండోది లేదు స్వామి, ఉన్నది ఒకటే. బయట గాని, నీ లోపల గాని, బయట ప్రపంచంలో గాని, లేకపోతే నీ అంతర్ముఖంలో గాని ఉన్న చైతన్యం ఒకటి, దాన్ని గ్రహించు అద్వైత సిద్ధాంతం. అది సాధ్యమే. మరి
సాధ్యమే, తప్పకుండా సాధ్యమే. ధైర్యంగా సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ఆదిశంకరు. అయితే ఈ అద్వైత సాధనలోని అంత ఈజీ కాదు కాబట్టి ఈ అద్వైత సిద్ధాంత సాధనలో ముందుగా అతడు కొంచెం ద్వైత భావంతో కూడుకున్న కొన్ని స్తోత్రాలను, భాష్యాలను చెప్పడం కూడా జరిగింది. ఆయనకి తెలుసు ద్వైతం లేకుండా అద్వైతం అనేది కుదరదు. ద్వైతం లేకుండా అద్వైతం, ద్వైతంలోనే ఉండు. మనిషి పుట్టుకతోనే ద్వైతంతో పుడతాడు. ద్వైతం అంటే ఏంటి అంటే తల్లి కడుపులో పుడతాడు. తల్లి వేరు, బిడ్డ వేరు, అక్కడే ద్వైతం మొదలైంది. ద్వైతం అనేది అనివార్యం. బిడ్డవాడు పుట్టంగానే ఒక్కసారి వెంటనే ఒక 2-3 గంటల్లో అట్లీస్ట్ తల్లిని గుర్తిస్తాడు. భగవంతుడు ఆ 1 లీటర్ పెట్రోల్ ఇచ్చాడు. తల్లిని గుర్తిస్తాడు. వాడికి కావాల్సింది తల్లి దగ్గర వెతుక్కుంటాడు. ఒడ్లో పెట్టుకోగానే వాడు వెతుక్కుంటాడు. వాడికి ఏది కావాలో దాన్ని వెతుక్కుంటాడు. ఇది ద్వైతమే కదా, తల్లి బిడ్డ. ద్వైతంతోనే జీవితం మనం. వెంటనే తన శరీరం, తల్లి, పంచభూతాలు అన్ని కూడా ద్వైతంతో ఒక్క ఏదో జ్ఞానులకి, మహాజ్ఞానులు బాబాజీ మహాశైల్ లాంటి వారికి అండ్ శంకరాచార్యులు వారి, రామానుజాచార్యులు కూడా పుట్టుకతోనే జ్ఞానంతో పుట్టారు. మధ్వాచార్యులు పుట్టుకతోనే జ్ఞానంతో పుట్టినా సరే ప్రపంచానికి స్టార్ట్ పెట్టడానికి ద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఈ మహానుభావులు అందరూ కూడా అద్వైతాన్ని నమ్ముకున్నారు, కానీ ప్రజల కోసం అని చెప్పేసి ద్వైతాన్ని చెప్పారు. మధ్వాచార్యులు చెప్పారు, రామానుజాచార్యులు ద్వైతాన్ని చెప్పారు, శంకరాచార్యుల వారు ద్వైతం చెప్పారు. స్టార్టింగ్ లో అన్ని శ్లోకాలు ద్వైతమే. లక్ష్మీ కరావలంబ స్తోత్రం అంటే అర్థం ఏంటి? ఓ లక్ష్మీ నరసింహ, నీ చెయ్యిని నాకు అందించు, నీ చెయ్యిని నాకు అందించు, నా చెయ్యి నువ్వు పట్టుకో అంటే ద్వైతమే కదండి. నేను వేరు, లక్ష్మీ నరసింహస్వామి వేరే కదా. రచించింది ఎవరు? శంకరాచార్యులు వారు. లక్ష్మీ నరసింహస్వామి ఇంత కష్టాల్లో ఉన్నాను, ఒక్కసారి నా చెయ్యి పట్టుకో అంటే అర్థం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వేరు, నేను వేరు, ద్వైతమే కదా. అందుకోసమే ఆదిశంకరులు బోధించిన అద్వైత సిద్ధాంత సాధనలో అతడు ముందుగా ద్వైత భావంతో కూడిన కొన్ని శ్లోకాలు, కొన్ని భాష్యాలు రచించాడు. కావాలని రచించాడు, మన కోసం, సమాజం కోసం. అనేక సార్లు ఆసేతి హిమాచలం పర్యటన చేసి 4 పీఠాలు స్థాపించి, ఈ పీఠాలన్నింటిలో కూడా కర్మకాండ జరుగుతూ ఉంటుంది కదా. శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాల్లో కూడా శృంగేరి కావచ్చు, పూరి కావచ్చు, బద్రీ కావచ్చు అండ్ ద్వారకా కావచ్చు, ఈ 4 పీఠాల్లో కూడాను కర్మకాండ జరుగుతూనే ఉంటుంది. పూరిలో విష్ణుమూర్తిని ఏకంగా జగన్నాథుడిగా కొలుస్తాడు, అక్కడ వచ్చేసి నారాయణగా కొలుస్తాడు బద్రీలో. ఇక్కడ శృంగేరిలో అమ్మవారి చేత శారదామాతగా కొలుస్తారు, ఇటు ద్వారకలో శ్రీకృష్ణుడుగా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన పేరు శంకరుడు, కానీ 3 క్షేత్రాలు కూడా నారాయణ స్వరూపాన్ని చూపించాడు. పేరుగా ఆదిశంకర్, సాక్షాత్ శివస్వరూపం. కానీ స్థాపించిన 3 పీఠాల్లో కూడా విష్ణుమూర్తిని చూపించారు ఆయన. ఎందుకంటే స్థితికరుడు ఆయన, స్థితిని చూసుకునేవాడు విష్ణుమూర్తి. పూరిలో జగన్నాథుడు, గుజరాత్ ద్వారకలో వచ్చేది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధ్య దైవం అక్కడున్న పీఠానికి. అండ్ బద్రికాశ్రమంలో నరుడు నారాయణుడు. బద్రీలో వెళ్ళుండో తెలుసుండే, నరుడు నారాయణుడు, నరనారాయణ క్షేత్రం అంటారు. అండ్ శృంగేరికి వచ్చేసరికి శారదాంబ అమ్మవారి చైతన్యం. సో పేరుకి శంకరాచార్యులు శివస్వరూపం అయినా కూడా
సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్య స్థితినే చూపించాడు విష్ణుమూర్తి అవతారం. ఈయన అర్థం చేసుకోవడం అద్వైతం. మనం అర్థం చేసుకోవాలి గురువుని. గురువు మనకు బోధిస్తాడు, తప్పు చేస్తూనే ఉంటాడు బోధన. కానీ మనం ఎంతసేపు కూడా గురువుని అర్థం చేసుకోకపోతే ఎలాగా? గురుడు భగవత్ స్వరూపాన్ని చెప్తాడు, శిష్యుడు గురు స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. సింపుల్ లాజిక్. గురువు పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడు మాట్లాడినా పరమాత్మ స్వరూపం గురించే మాట్లాడతాడు తప్ప తన గురించి తన గురువు ఎప్పుడు మాట్లాడుకోడు. తన గురించి తను మాట్లాడుకున్నాడంటే గురువు కాడు. గురువు ఏ మాట మాట్లాడినా సరే ఆత్మస్వరూపం గురించే, పరమాత్మ స్వరూపంగానే మాట్లాడతాడు. కానీ శిష్యుడు ఏం చేయాలి తెలుసా? గురువులో ఆత్మని, ఆ పరమాత్మని చూసుకోవాలి. ఎప్పుడైతే గురువులో ఆత్మని పరమాత్మని చూసుకున్నాడో ఈ రిఫ్లెక్షన్ అక్కడికి వెళ్తుంది. అందుకే త్రికోణం అన్నారు. శిష్యుడు, గురువు, పరమాత్మ. ఇక్కడ నాలుగో వ్యక్తి అనేది ఉండదు. అందుకోసం ఏ చక్రాలు మీరు తీసుకున్నా, ఏ యంత్రాన్ని మీరు తీసుకున్నా, ఏ తంత్రాన్ని మీరు తీసుకున్నా సరే యాంగిలే కనబడుతుంది, ట్రయాంగిలే కనబడుతుంది. మీరు ఏ యంత్రాన్ని తీసుకున్నా. సాధకుడు, గురువు, పరమాత్మ. ఇది ఇలాగే జరగాలి. సాధకుడు, గురువు, గురువు నుంచి పరమాత్మ, పరమాత్మే శిష్యుడు ఆత్మస్వరూపంగా కనబడతాడు. ఎవరి ద్వారా? గురువు ద్వారా. ఈ చైన్ ని బ్రేక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. దీంట్లో ఏది బ్రేక్ అయినా సరే ఆత్మానుభూతి కలగదు. సాధకుడు పరమాత్మను గుర్తించకుండా, గురువును గుర్తించకుండా తన సొంతంగా సాధన చేస్తాను అనుకున్నాడు అనుకోండి, ఆ సాధన అక్కడితో అలాగే ఉండిపోతుంది. ఎన్నేళ్ళైనా సరే ఏమీ సాధించడం, ఎక్కడ గొంగళ అక్కడ ఉంది. అదే శంకరాచార్యులు వారు, త్రిమతాచార్యులు వాళ్ళు చెప్పింది ఇదే. ద్వైత మధ్వాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, శంకరాచార్యులు చెప్తున్నది ఇదే. అందరూ కూడా కర్మ సిద్ధాంతాన్ని ద్వైత భావంతో కూడిన కర్మకాండని ఉపదేశిస్తూ వెనకాతల పువ్వు యొక్క పరిమళం లాగా, పువ్వు యొక్క రాలిపోయేంత వరకు పువ్వుకుండే పరిమళం లాగా, రాలిపోయిన తర్వాత కూడా పువ్వుకుండే పరిమళం లాగా ఈ ఆత్మ చైతన్యం అనేది వెన్నంటే ఉంటుంది. నీరు చల్లబడితే ఐస్ అవుతుందండి, ఐస్ని వేడి చేస్తే నీరు అవుతుందండి, నీరుని మళ్ళీ వేడి చేస్తే ఆవిరి అవుతుందండి, ఆవిరిని చల్లారిస్తే నీళ్లు అవుతాయండి, నీరుని మళ్ళీ చల్లారిస్తే ఐస్ గడ్డ అవుతుందండి. రూపాలు మారాయి. అదే పిల్లల్ని 10వ క్లాస్ పిల్లల్ని నా పని అదే కాబట్టి ఎడ్యుకేషన్ లోని నేను ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ పెద్ద రీసెర్చ్ కంపెనీలో 9వ క్లాసు పిల్లల్ని టీచర్ ఉంటుండగా కూడా నేను టీచర్ ట్రైనింగ్ ఇచ్చాను. టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేవాడిని నేను. పిల్లలు కూడా ఉన్నారు, క్లాసులు కూడా అప్పుడప్పుడు నన్ను పంపిస్తూ ఉంటారు. పెద్ద ప్రాజెక్ట్ అది ప్రతి స్కూల్కి వెళ్ళడం. ఇదే ప్రశ్న అడిగాను నేను బ్లాక్ బోర్డు మీద. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్? 9వ క్లాస్ పిల్లలకి 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్? 1 H2O2, 1 H2O, 1 H2O3 అండ్ వాటర్ వేపర్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ వేపర్ అన్న ప్రశ్న. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ వేపర్? H2O2, H2O, H2O3 అండ్ వాటర్ వేపర్ డజంట్ హ్యావ్ ఏ కెమికల్ ఫార్ములా. 4 క్వశ్చన్స్ ఇస్తే అందరూ కూడా 4వ దాన్ని సెలెక్ట్ చేస్తారు. వాటర్ వేపర్ కి కెమికల్ ఫార్ములా లేదు. వాటర్ కి H2O అని చెప్పి అందరికీ తెలుసు. వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా H2O అని చెప్పి అందరికీ తెలుసు. వాటర్ వేపర్ కెమికల్ ఫార్ములా అనగానే టీచర్ అదే చెప్తున్నారు. వాటర్ H2O, వాటర్ H2O, హైడ్రోజన్ H2, ఆక్సిజన్ O2, హీలియం He, నియాన్ Na, ఐరన్ F,
FE, గోల్డ్ AU, సిల్వర్ AG, ఇవే చెప్తున్నాడు. కానీ పిల్లడికి ఆలోచన సృజనాత్మక శక్తి లేకపోవడం వల్ల అరే అదే నీళ్లు చల్లారిస్తే ఐస్ గడ్డ అవుతుంది, ఐస్ గడ్డను వేడి చేస్తే నీళ్లు అవుతాయి, ఆ నీళ్ళని వేడి చేస్తే వాటర్ వేపర్ అవుతుంది, వాటర్ వేపర్ చల్లారిస్తే వాటర్ అవుతుంది, కెమికల్ ఫార్ములా మారలేదు అన్న విషయాన్ని టీచర్ ఎప్పుడు చెప్పలేదు, వీడు ఎప్పుడు గ్రహించలేదు. 9వ క్లాస్కి వచ్చినా సరే వాటర్ వేపర్ యొక్క ఫార్ములా తెలియదు, ఐస్ గడ్డ ఫార్ములా తెలియదు. సో నేను ఇక్కడ అదే చెప్తున్నాను, శంకరాచార్యులు భౌతిక జ్ఞానము అనేది ఉంటుంది, భౌతిక జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని వెనకాతల అసలు సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఈ భౌతిక జ్ఞానం యొక్క రిఫ్లెక్షనే. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా భౌతిక జ్ఞానం యొక్క రిఫ్లెక్షనే. అంటే డిఫైన్డ్, ప్యూరిఫైడ్ భౌతిక జ్ఞానం, డిఫైన్డ్ అండ్ ప్యూరిఫైడ్ ఫిజికల్ నాలెడ్జ్ will convert into spiritual knowledge. బాగా ప్యూరిఫై చేసిన భౌతిక జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానంగా మారుతుంది. చుట్టూ ఉన్న జరుగుతున్న వింతల్ని విశేషాన్ని బట్టే కదా మనిషి జ్ఞానం ఉదయిస్తుంది. సో కర్మ నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి వైరాగ్యం. ఏంటి, ఏది కూడా పెర్మనెంట్ కాదు. ఒక స్థితికి ఒక డిసిషన్కి వస్తాడు. ఎప్పుడైతే రీసెర్చ్ జరుగుతుంటుందో ఏది పెర్మనెంట్ కాదు నా ప్రపంచంలో, వాళ్ళు వాడు అనుకుంటాడు ఏది పెర్మనెంట్. తల్లిదండ్రులు నమ్ముకున్నాడు, తల్లి పోయింది. తండ్రిని నమ్ముకున్నారు, తండ్రి పోయాడు. అక్కయ్యలు అన్నారు, ప్రేమ చూపించారు, పోయారు. అన్నయ్యలు పోయారు, మిత్రులు పోతున్నారు, వస్తువులు పోతున్నాయి. ఆ జ్ఞానం ఆటోమేటిక్ గా వస్తుంది. అది మీరు గంటలో రావచ్చు. గౌతమ బుద్ధుడికి అరగంటలో వచ్చేసింది. మొత్తం వదిలేశాడు అంతే. ఆయన పెళ్ళయింది, పిల్లడు కూడా ఉన్నాడు. ఆయనకి ఏం ప్రాబ్లమ్స్? బ్రహ్మాండంగా రాజప్రసాద్ రాజు యొక్క కొడుకు, కాబోయే యువరాజు, కాబోయే రాజు. నిమిషంలో వచ్చేసింది. శవాన్ని చూడంగానే వచ్చేసింది. ఏది శాస్త్రం కాదు. చదువుకున్నారు కదా గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు. వెంటనే ఏం చేశాడు? వదిలేశాడు. పిల్లని రాత్రి నిద్రపోతుంటే చెప్పా కట్టుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఇంకా దాంట్లో పాపము పుణ్యము ఏమిటి? ఈ టైంలో పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఆలోచించలేదు. రాముల వారు కూడా ఆ కాబట్టి సీతాదేవిని ధర్మం కోసం చెప్పి అడవులు పంపించారు అంటారు కదా. మరి అదే గౌతమ బుద్ధుడు కూడా ఏమనుకున్నాడంటే, నేను సత్యం కావాలి, నాకు రాములోని ధర్మాన్ని పాటించాను, నా ప్రజలు ఎవరు కూడా రాజు ఈ రకంగా చేశాడు అన్న పేరు రాము. వాడు ఎవడో అన్నాడు పిచ్చివేద, కానీ ఈయన మాత్రం ధర్మ స్వరూపుడు కాబట్టి ఎంత నాటకమే, అటోరిక్మే. అలాగే గౌతమ బుద్ధుడు కూడా పాపము భార్యని పిల్లవాడిని వదిలేసి వెళ్ళిపోతున్నాను, అది తప్పు అని తెలిసినా సరే పర్వాలేదు, సుఖంగా ఉంటారు. ఇక్కడ ఉండడం వల్ల సుఖంగా ఉంటారు. ఎందుకంటే దేనికి లోపం లేదు. ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఈ జ్ఞానుల యొక్క డెసిషన్ ఎలా ఉంటుందంటే చాలా మూర్ఖత్వంగా ఉంటుందండి. ఒక అంతరం అర్థం కాదు ఈ డెసిషన్. వెళ్ళిపోయాడు. తర్వాత గౌతమ బుద్ధుడు అయ్యాడు. ఇలాగే ఉంటుంది. శంకరాచార్య వెళ్ళిపోవాలి, సన్యాసం తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, చాలా పనులు ఉన్నారు నాకు అంటే జ్ఞానే కాబట్టి చాలా పనులు ఉన్నాయి అమ్మా, నన్ను వదిలి అమ్మ. తల్లిని బ్రతిమాలాడు. తల్లి పెర్మిషన్ లేకుండా సన్యసించడానికి పోతాడు. తల్లి ఏమంది లాస్ట్ లోని, ఒక విళ్ళు ఇచ్చింది మరి తప్పకుండా. కానీ ఆ టైంలో మాత్రం ఇంకెవ్వరు లేరు కాబట్టి నువ్వే చెయ్యాల్సి వస్తుంది. సన్యాసం అయిపోతా ఉంటా, కర్మకాండ మరి చెయ్యాలి. ఇంకెవరు లేరు, నువ్వే కర్మకాండ చేయాలి. మరి సన్యాసం అయిపోయినా సరే కర్మకాండ చేస్తావా?
చేస్తానన్న మాట ఇచ్చి నేను సన్యాసానికి పంపిస్తాను. చూడండి ఎంత. ఇంకోటి ఏమంటాడు, ఆలోచిస్తాడు. ఇప్పుడున్న సన్యాసం అలాగే ఆలోచిస్తున్నారు. వెళ్ళిన వాడు మళ్ళీ ఒక సంవత్సరం రెట్టు కూడా వచ్చేస్తున్నాడు ఆయన. కానీ ఇంకొక దాన్ని పట్టుకొని వస్తున్నాడు. అర్థం ఏం జరగట్లేదు. కానీ ఈయన చెప్పింది ఏంటంటే, శంకరాచార్యుల వారు తల్లికి మాట ఇచ్చాడు, అమ్మా సన్యాసి అయిపోయినా సరే ఆ క్షణం వచ్చేసి నేను దగ్గరుండి నీ కర్మకాండం చేస్తాను. చాలా మంది వెంటనే క్వశ్చన్ చేశారు. అడగడానికి ఏముందండి, చుట్టుపక్కల వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళు వంద మాట్లాడతారు. ఏమన్నారు, ఇదే సన్యాసానికి వెళ్ళిపోతున్నావు, తల్లి పర్మిషన్ తీసుకున్నావు, మళ్ళీ వచ్చి తల్లి కర్మకాండ చేస్తావా? ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. శంకరాచార్యులు వారు ఏం చేసి ఏమీ పట్టించుకోలేదు. అది జ్ఞానం అంటే వెనక జ్ఞానం. లెసన్ తీసుకున్నాడు. ఆ చేతి హిమాచల్ 7 సార్లు పరిశీలించాడు. ఎక్కడో కాశ్మీర్ ఆ టైంలో అక్కడో ఉన్నప్పుడు తల్లికి పోయిందని వార్త తెలిసింది. వచ్చాడు, తల్లికి కర్మకాండ చేశాడు. ఒక్కడి నోరు విప్పి మాట్లాడలేదు. ఆ కాలంలో పండిత్ ఏం మాట్లాడతారు? నేను సన్యాసినే, కానీ నాకు జన్మ ఇచ్చింది ఎవరు? సన్యాసే, కానీ నా పుట్టుకు కారణం ఎవరు? అందుకోసం తల్లి సత్యం, తండ్రి నమ్మకం. సో సత్యాన్ని కాపాడాలి. ఆ సత్యం ఇప్పుడు ఈ రోజు నాకు కనుమరుగైపోయింది. సో ఇప్పుడు ఎవరు మాట్లాడడానికి జ్ఞానం అంటే ఎలా ఉంటుంది? అదే విషయం రామానుజాచార్యులు కూడా మంత్రం బోధించని చెప్పి గురువు గారు వెలివేసడం జరిగింది. సో ఆ సత్యం అనేది ఎవరైతే అంటి పెట్టుకుంటారో పరమాత్మ గ్రహిస్తాడు. రామానుజాచార్యులు వారు అదే చేశారు, శంకరాచార్యులు వారు అదే చేశారు, ఆంజనేయుడు అదే చేశాడు, రాఘవేంద్ర స్వామి గారు అదే చేశారు. అగరసంలో పెళ్ళయింది, అగరసంలో పెళ్లి చేసుకున్నారు, ఆయనకి సంసారం ఉంది, తల్లి ఉంది, ఆయన సరే సన్యాసించి వెళ్ళిపోయారు. ఇద్దరు పర్మిషన్ తీసుకున్నారు, తల్లిది భార్యది కూడా. ఏంటంటే ఈ ఎసెన్స్ ని గ్రహిస్తూ మనం వెళుతూ ఉండాలి. దీనివల్లే మనకు భగవంతుడు అవగతం అవుతాడండి. ఇంకొక దారి లేదు భగవంతుని అర్థం చేసుకోవడానికి. ఇవన్నిటినీ పక్కన పెట్టేసి ఇంకొక దారి అనేది లేదు. కర్మ జ్ఞాన వైరాగ్యాలు, దాన్నే భక్తి జ్ఞాన వైరాగ్యం. సో ఇక మీదట మన ఏదైతే గ్రూప్ ఉందో ట్రూ జ్ఞాన్ అడ్వాన్స్డ్, ఈ 30 మంది ఎవరైతే గ్రూప్ లో ఉన్నారో వాళ్ళు కేవలం సాధనని చాలా తీవ్రతం చేయాలి. మాక్సిమం అందరూ కూడా సీనియర్స్, కొంతమంది జూనియర్స్ ని పిల్ల వయసులో ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. అన్ని ఆలోచించే నేను చేశాను. మాక్సిమం అందరూ కూడా పెద్దవాళ్ళే, 50 ఏళ్ళు దాటిన వాళ్ళే, 55 ఏళ్ళు దాటిన వాళ్ళే, కొంతమంది 60 ఏళ్ళు దాటి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది 40 ఏళ్ళ వాళ్ళు, 35 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి ఈ రకమైన సత్యాన్వేషణ సత్యం. వాళ్ళకి 60 ఏళ్ళు దగ్గరికి వస్తున్న వాళ్ళు, 50 దాటిన వాళ్ళంతా కూడా ఇమ్మీడియట్ గా కూడా పూర్తిగా సాధన. ఈ సాధన ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, ఎప్పుడైతే మనస్సు బుద్ధి ఏకమయ్యాయో, నిజంగా చెప్తున్నాను, ఏ కష్టమో రాదు, వచ్చినా ఉండదు. ఎక్కువ కాలం నీకు కావాల్సిందల్లా షిరిడి బాబా గారు చెప్పినట్టు శ్రద్ధ, గాఢమైన విశ్వాసము, విశ్వాసంతో కూడిన సహనం. అది ఎవరి మీద? భగవంతుడి మీద కాదు, ఎవరి మీద కాదు, నీ మీద నీకే, నీలోనే ఉన్న పరమాత్మ మీద, నీలోనే ఉన్న నువ్వు నమ్ముతున్న భగవంతుడే నీలో దర్శించుకో. రాముడిని నమ్మినా, కృష్ణుని నమ్మినా, శివుడిని నమ్మినా,
ఆ భగవంతుణ్ణి నీలోనే భావించు. ఆటోమేటిక్ గా నీకు శ్రద్ధ వచ్చేస్తుంది. కానీ ఆత్మ దర్శనం అంటారు, ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఈ రెండు పొందిన తర్వాత ఆటోమేటిక్ గా ఆత్మానుభూతి కలుగుతుంది. సత్యం. ముందు ఆత్మ దర్శనం, దాన్ని ఆత్మ సాక్షాత్కారం అనొచ్చు. దాని వెంటనే జరిగేది ఆత్మానుభూతి. అంటే ఆ భగవంతుడు నువ్వే అన్న అనుభూతి. సాకారం కాస్త నిరాకారం అయిపోయి ఒకటే. భగవంతుడు భక్తుడు ఒకటి, శిష్యుడు గురువు ఒకటే. అంతవరకు కూడా ద్వైతం నడుస్తుంది. శంకరాచార్య అన్నట్టు నీకు అద్వైతం ఎక్కడైనా పనిచేస్తుంది తప్ప గురువు దగ్గర పనిచేయదు. గురువు శిష్యుడు ఒకటిగా భావించే తప్ప శిష్యుడు ఎట్టి పరిస్థితుడు గురువుని ఒకటిగా భావించుతాడు. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత గురువే చెప్తాడు నువ్వు నేను ఒకటే. మిత్రులారా, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. సెషన్ అంతా కూడా ముందు నేను చెప్పడం, తర్వాత డౌట్స్ క్లియర్ చేసుకోవడం అలాగే జరుగుతుంది. ఇక మీదట అంతా ఇక మీద పూర్తిగా సాధన సాధన సాధన, హై లెవెల్ సాధన అండ్ డిఫైన్డ్ సాధన, ప్యూరిఫైడ్ సాధన. మిత్రులారా ఉంటే అడగచ్చు. అంటే ఏ దాని సమాధానం మాత్రం అప్పటికప్పుడే క్లారిటీ తీసుకోండి. అప్పుడే సాధన ముందుకెళ్ళి. ఎటువంటి సంశయం లేదు స్వామి, అంతా కూడా పూర్తిగా వివరంగా అర్థమైంది. చాలా సంతోషం సత్యనారాయణ గారు. ఈ రోజు శంకరాచార్య గారి జయంతి కదండి. ఓకే, సద్గురువుల జయంతి ఉండదు, వర్ధంతి ఉండదు. సంతోషం. ఆత్మస్వరూపుల జయంతి ఏమిటి, వర్ధంతి ఏంటి? అందుకోసం మీకు ఇంకో విషయం తెలుసా? శంకర పీఠాల్లోని, శృంగేరి అటువంటి పీఠాల్లోని వాళ్ళు వర్ధంతి అన్న పదం వాడరు, జయంతి అన్న పదం వాడరు. కానీ మనం రమణ మహర్షి గారు మొన్న పోయిన రోజు, మొన్నే రమణ మహర్షి గారికి ఇది వచ్చింది ఏప్రిల్ 30. అది జరుపుకోవాల్సిన అవసరం లేదు. జయంతిలో కొంచెం సరదాగా ఆయన ఒకసారి స్మరించుకుంటారు. వర్ధంతి అన్నారు. వర్ధంతి అంటే ఇంకా పెరుగుతూనే ఉన్నాడు. మనుషుల విషయం ఏమంటారు? మరణం అంటారు, ట్రిబ్యూట్ అంటారు. కొంచెం మంచి పదం ట్రిబ్యూట్. భగవంతుడి విషయంలో మాత్రం వర్ధంతి. ఆర్ ఇంకా పూర్తి చెప్పారు, వర్ధంతి కూడా జయంతి. ఏమంటారు శైలేష్ గారు? ఏదో ఆన్ చేశారు మైక్. ఏం లేదు గురువు గారు, ఇవాళ సెషన్ చాలా బాగుంది. మీ అనుగ్రహంతో, మీ ఆశీస్సులతో మనసును బుద్ధిని ఏకం చేసి సాధన చేయాలని మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మా, సంతోషం. అనేది ఈ డిఫైన్డ్ గ్రూప్ కొంచెం వేరు చేశారు, కావాలని వేరు చేశారు. వేరు చేయడం కూడా ద్వైతమే. ఉన్న ఒక అద్వైతాన్ని రెండు గ్రూపులుగా చేయడం కూడా ద్వైతమే. చెయ్యాలి. అలాగా కల్పిస్తుంది. మీరు వెళ్ళాలి. మీరు మీ జ్ఞానవంతమైన పోస్టులు, మీరు గ్రహించిన సత్యాన్ని రాసిన వాటిని రాయగలిగితే రాయొచ్చు, లేకపోతే ఒక రికార్డ్ చేసుకోవచ్చు వాయిస్ మెసేజ్ కింద. మీరు ట్రూ జ్ఞాన్ స్టార్టర్స్ లో పోస్ట్ తప్పకుండా చేస్తాను. మీ బాధ్యత అది. మీరు ఇక్కడ పొందిన జ్ఞానాన్ని, గూగుల్ మీట్స్ ద్వారా పొందిన జ్ఞానాన్ని ట్రూ జ్ఞాన్ స్టార్టర్స్ లో రాయగలిగిన వాడు శుభ్రంగా రాయొచ్చు. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ పర్వాలేదు. చాలా రాయకపోయినా కొంచెం చిన్నగా ఒక 3-4 లైన్లైనా రాయమంటే రాయలేం. కాబట్టి దాంట్లో ఉన్న తత్వాన్ని, మీరు అన్నట్టు భావాన్ని, దాని సుగంధాన్ని గ్రహించి దాన్ని మెన్షన్ చేయగలుగుతాం. ఇది స్టార్టర్ గ్రూప్ లో పోస్ట్ అంటారు. స్టార్టర్ గ్రూప్ లో మీరు అందరూ కూడా ఎక్కించి, మీరు గ్రహించారో లేదో, మీరు అందరూ కూడా ట్రూ జ్ఞాన్ స్టార్టర్స్ లో అందరూ కూడా అడ్మిన్స్. ట్రూ జ్ఞాన్ అడ్వాన్స్డ్. ఇప్పుడు మన గ్రూప్, ఈ గ్రూప్ కూడా అందరినీ అడ్మిన్స్ చేశారు మాక్సిమం. అంటే మరీ ఎక్కువ అందరూ అడ్మిన్స్ కావటమని చెప్పి ఇనీషియల్ గా
ఎవిడెన్స్ ఉండాలి. గ్రూప్ ఒకవేళ ఏమైనా పొరపాటున మర్చిపోయినా, నాకు ఏమైనా జరిగినా ఇంకోటి ఎవరో దాన్ని రికవర్ చేయను. కానీ మ్యాక్సిమం అందరూ కూడా ఎడ్మిన్స్ కింద లెక్క. ఈ భేదభావం చూపించద్దు, అందరూ ఎడ్మిన్సే. కానీ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ట్రూత్ అండ్ స్టార్టర్స్ లో ఎడ్మిన్స్. కానీ మీరు పోస్ట్ పెట్టే ఏ పోస్ట్ అయినా జ్ఞానవంతంగా పెట్టండి. ఆ స్టార్టర్స్ కి ఒక రకంగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అలా మా శైలేష్ గారు చెప్పినట్టు చిన్నదే రాయగలిగితే రాసి పెట్టండి, టైప్ చేసి. లేదనుకోండి శుభ్రంగా వాయిస్ రికార్డ్ చేసేసి అది ఇంకా ఈజీ కదా. మీరు అనుకోని మనసులో ఉన్నదాన్ని వాయిస్ రికార్డ్ చేసుకుని సెల్ ఫోన్ లోనే రికార్డ్ చేసేసి వెంటనే అది వాట్సాప్ లో స్టార్టర్ లో పెట్టండి. ట్రూత్ అండ్ స్టార్టర్. ఇక మీద ట్రూత్ అండ్ స్టార్టర్స్ కి మీరు అందరూ